అండి. టమాటా ఊరగాయ పెడదామని ఒక 3/4 కేజీ టమాటాలండి, అంటే ఒక 10 టమాటాలు, ఒక 100 గ్రాముల చింతపండు వేసి సన్నగా కోసి ఇదిగో పెనుములు వేసి వేయించుతున్నా ఊరగాయ పెడదామని. ఇదైతే ఒక అర్ధ స్పూన్ మెంతులు, ఒక 4 స్పూన్లు వచ్చి ఆవాలు వేయించాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి మెంతి. చూడండి, అలాగా వేయించుకోవాలి. అవి పొడి కొట్టేసుకోవాలి, చల్లారినాక పొడి కొట్టాలి. ఇదిగో టమాటాలు కూడా ఇలా నీళ్ళు లేకుండా బాగా వేగిపోవాలి. ఇంకా వేగుతుంది. కరివేపాకు ఇలా తిరగవాతకి కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి ప్లేట్లోకి తీసుకున్నా. ఇదిగో తిరగవాతకి ఒట్టిమిరపకాయలు, తిరగవాత గింజలు, దీంట్లో అన్నీ కలబడి ఉన్నాయి. జీలకర్ర లేదు, అందుకోసం కొద్దిగా జీలకర్ర వేసిన. తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతలోపల ఇది టమాటా నీరు లేకుండా బాగా మెత్తగా అయిపోవాలి. టమాటా చింతపండు రెండు టమాటాలు కడిగి తేమ లేకుండా తుడిచేసుకొని మళ్ళీ సన్నగా తరిగి ఇలా ఏం చేసుకోవాలి. తేమ లేకుండా గట్టిగా అయిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి టమాటాలు ఏం చేసి చూపించాను కదా, ముబ్బు మీకు కనపడలా. కేజీ టమాటాలకి నేనైతే 100 గ్రాముల చింతపండు వేసానండి. ఎందుకంటే మా ఇంట్లో పులుపు ఎక్కువ తినము. కేజీ టమాటాలకి ఖచ్చితంగా 1/4 కేజీ చింతపండు వేసుకోవచ్చు. మా ఇంట్లో తినం కాబట్టి నేను 100 గ్రాములు వేసిన. ఇదిగో మిరపకాయలు ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చి మిరప్పొడి నేను ఇంట్లోనే మిక్సీలో కొట్టిన. అది అంతా వేయను, నాకు ఎంత సరిపడితే అంత వేసుకుంటా. సరేనా? కేజీ టమాటాలు కాబట్టి ఖచ్చితంగా 150 గ్రాముల మిరప్పొడన్నా వేయాలి. ఇదిగో తెల్లగడ్డ ఇలా కొట్టి పెట్టా, తిరగవాతి గింజలు, మిరపకాయలు, జీలకర్ర, ఇదైతే మెంతి ఆవాల పొడి దొరగా వేయించి పొడి కొట్టి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇందులో వేసేస్తాను. ఇది కలిపేసుకోవాలన్నమాట. ఇది వేసేస్తున్నా. ఇందులో మిరప్పొడి కూడా తగినంత వేసుకోవాలి. మీకు అందాజు కోసము ఇదిగో ఈ గిలాసు, టీ గిలాస్ అండి ఇది కూడా ఉంటుంది 150 గ్రాముల మిరప్పొడి. ఇదిగో మిరప్పొడి. అందులోనే టమాటాలు వేగేటప్పుడు కొద్దిగా వేసిన ఉప్పు ఇప్పుడు మరింత వేసుకుందాం. ఊరగాయకి ఎప్పుడు ఉప్పు ఎక్కువ ఉండాలి. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు బోళ్ళుగా మిరప్పొడి వేసిన. ఆవాల పొడి కూడా ఈ కప్పుతో 1 కప్పు వేసినాను అనుకోండి. ఆవాలు మెంతులు 2 వేయించి 1 కప్పు తక్కువ ఉండింది అది. ఇదిగో మిరప్పొడి 1 కప్పు వేసిన. ఇదిగో 1/4 కప్పు వేస్తున్నా ఉప్పు. ముందైతే టమాటాలు వేసాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వేసుకోవద్దు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. అంతే. ఇప్పుడు ఇదంతా కలబెట్టేసుకొని తిరగవాత పెట్టిన ఆయిల్ దీంట్లో వేసేసుకోవాలి. తొలిగా ఆవాలు అయితే వేసాను, తిరగవాత గింజలు, తర్వాత ఇదిగో తెల్లగడ్డ వేస్తున్నా. ఆయిల్ అయితే ఆపేసుకోవాలండి, అవసరం లేదు. మళ్ళీ కాగుతానే ఉన్నాయనుకో మాడిపోతాయి. చూడండి, ఆ కాగిన నూనెతోనే మళ్ళీ మాడిపోతాయి. నేను తెల్లబాయలు పాయలు ఎందుకు వేయలేదంటే టేస్ట్ ఉండదండి టమాటా చట్నీ. ఇది టమాటా చట్నీకి ఇలా వేసుకోవాలి అని చెప్తున్నా. ఇది నూనె కింద అయితే ఆపేసిన. చూడండి, పొయ్యి మండట్లే, కాగిన నూనెలోనే వేయించుతున్నా. మరి ఎక్కువ నల్లగా అయిపోయినాయి అనుకో బాగుండదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తా. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసాను, ఒట్టిమిరపకాయలు కూడా వేసాను, తెల్లగడ్డ వేసాను, తిరగవాత గింజలు, జీలకర్ర అన్నీ పొయ్యి కింద అయితే ఆపేసి వేయించాను. ఎందుకంటే మరి నల్లగా అయిపోతే బాగుండదు. చూడండి, తెల్లగడ్డ కూడా వేగిపోయింది. అలా వేగాలి. కాగిపోయిన నూనెలోనే చూడండి ఎంత చిట్టుపట వేగుతున్నాయో. ఆ నూనెలోనే నల్లగా వచ్చేస్తాయి. అందుకు నల్లగా అవడం నాకు ఇష్టంలే. కరివేపాకు మిరపకాయ కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, నల్లగా అయిపోతే బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం పట్టేసి దించి చల్లారిన తర్వాత వేయాలండి. దాంట్లో గంట ఇక్కడ పెట్టింటే నూనె అంతా అయింది. ఇవి ఇంకా కొంచెంసేపు నూనెలోనే వేగి చల్లారాలి. పొయ్యి అయితే ఎప్పుడు ఆపేసాను, అదే విషయము. ఇప్పుడు ఇక్కడ ఇది బాగా కలిపేసుకున్నాము. అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇదిగో ఇంగువ అండి, ఇంగువ పొడి. ఇది వచ్చి డబ్బి, ఇంగువ డబ్బి. చూడండి,
కొంచెం ఒక అర్ధ స్పూన్ అంత వేసాను చాలు. అది కలిపేసుకోవాలి. చూడండి కొంచెం గోరెచ్చగా చల్లారింది. కానీ కొంచెంసేపు ఇవన్నీ పచ్చివాసన పోవాలంటే మనము కొంచెంసేపు పొయ్యిసేగన పెట్టాలి. కొత్త 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 ఉడకాలి చట్నీ. మళ్ళీ చల్లారాలి. ఓకేనా? ముందే తిరగబాత ఎందుకు మాడాంచలేదంటే చేదు వస్తుంది ఫ్రెండ్స్ ఊరగాయ. ఇప్పుడు మొత్తం ఉపారు పిల్ల ఉడికిందనుకో టమాటా ఊరగాయ బాగుంటుంది. ఇది ఊరగాయ అనుకోవచ్చు, కానీ చట్నీ అనుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో కానీ చల్లన్నంలో కానీ. ముందే నూనెలో అలా కొత్త కొత్త ఉడికినాయి అనుకో ఈ మిరపకాయలు కరివేపాకు అన్నీ నల్లగా మాడిపోతాయి, దాని టేస్ట్ మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం అన్ని పచ్చి మసాలాలు వేసాం కదా, అది కొంచెం మళ్ళీ ఉడికింది అనుకో చట్నీలో, ఆ టేస్ట్ వేరే మారిపోతుంది. మంచి టేస్ట్ ఉంటుందండి, ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఊరగాయ అయితే రెడీ. కొత్త కొత్త ఉడికింది కొంచెంసేపు, అన్నీ కలవడి ఉడకాలి మళ్ళీ తిరగవాత పెట్టిన తర్వాత. కానీ వాటర్ అనేది అస్సలు కలవకూడదు. టమాటాలు కడుక్కున్నాక కూడా తుడిసి బాగా ఆరబెట్టాలి. అదంతా మీకు చూపించలేదు, లెంత్ వీడియో అవుతుందని. ఇప్పుడు చూడండి కండ్లకి గరగర గరగర అంటుంది కదా. టేస్ట్ చూద్దాం కొద్దిగా. అదుర్స్ అండి, అన్నం వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సూపర్ సూపర్. ఉప్పు కూడా సరిపోయింది, ఇంకేం అవసరంలే. సూపర్ టేస్ట్తో ఉంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.